కాబట్టి నా యజమానుల మీద దయను నమ్మకమును కనపరచిన ఎడల అది ఆయనను నాకు తెలియజేయుడి, లేని ఎడల అది ఆయనను నాకు తెలియజెప్పుడి. అప్పుడు నేను ఎటు పోవలెనో అటు పోయేదను. ఇదిగో మా యజమానుడి కుమారుడికి మీ అమ్మాయిని ఇస్తారా లేదా? మీ ఇష్టమేదో చెప్పండి. దాన్ని బట్టి నా ప్రయాణం ఎటు ఉందో నేను పోతాను అని వారి తల్లిదండ్రుల్ని వాళ్ళ సహోదరుని అడిగాడు. అది పద్ధతి. తల్లిదండ్రుల అనుమతితో చెప్పాలి. ఆ తల్లిదండ్రులు ఏం చెప్పారు? ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలం. ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పో. ఇదిగో ఇది దేవుని వలనైన కార్యము. ఇందులో మా ఇష్టం ఏమీ లేదు. ఇది అర్థమైపోయింది దేవుని చిత్తం.